మాట్లాడతాను. నా తరం ముందు కంటే కూడా నాతో పాటు పనిచేసిన వాళ్ళు, ఆ తర్వాత ఈ తరంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు యువకులు ఉన్నారు. వాళ్ళందరికీ బహుజన ఉద్యమాలు చెప్పినప్పుడు చాలా మంది ఎప్పుడు తెలంగాణ ఉద్యమకారుడు మాత్రమే పరిచయం చేస్తారు. నిజంగా మాట్లాడుకోవాలంటే 2001లో వచ్చిన టీఆర్ఎస్ కంటే ముందు 1997లో సూర్యాపేటలో ఆనాడే బహుజన నాయకత్వంలో తెలంగాణ రావాలని ముగ్గుపోసి కొట్లాడి అనేక మందిని జైల్లో పోయి కూడా ఒక చరిత్ర సృష్టించినటువంటి సమయం అది. బహుశా మీకు పాఠ్యాంశంగా మాత్రమే పరిచయం, కానీ ఇవాళ యథార్థం లోపల ఆనాడే మనం చేసినాం. అంత ముందు కూడా చాలా ఉద్యమాలు నడిచినాయి, మీ అందరికీ తెలుసు. ఆ రోజు వీరన్న కానీ దాని ముందు కానీ దఫోడం లాంటి చాలా చాలా ఉద్యమాలు నడిచినాయి. ఆ సందర్భంలో ఎస్సీలో ఉన్నటువంటి చాలా మంది నాయకులతో కలిసి మనం పనిచేసినాం. అన్నాడు సత్య పద్మారావు గారు కానీ ఇంకా చాలా మంది లీడర్తో కలిసి పనిచేసినాం. అది నేను చెప్పేది నా గురించి చెప్తలేను, నడిచిన గతంలో నడిచిన చరిత్ర గురించి చెప్తా ఉన్నా. ఇప్పుడు కూడా మనం అన్ని వర్గాల నుంచి కలిసి ఉద్యమాలు చేయాలనుకుంటున్నాం. చాలా సందర్భాల్లో మాట్లాడేటప్పుడు మిమ్మల్ని ప్రశ్నించి మీరు చేయలుతుందని అంటున్నాం, కానీ మీరు పొద్దు నుంచి ఒక మాట మర్చిపోయింది. ఈ వేదిక మీద వచ్చిన రాజకీయ పార్టీల నాయకులు మీ రాజకీయ పార్టీని మర్చిపోయిందా అని చెప్పి చేతులు ఎత్తులని మీ నాయకులు అడగాల్సి ఉంటే భవిష్యత్తులో అడగాలి. ఎందుకంటే చాలా మంది ఏం జరుగుతుందంటే బీసీ మీటింగ్ వస్తే పార్టీగానే వచ్చి పార్టీగా వెళ్ళిపోయే వాతావరణం ఉంటుంది. బీసీల గురించి మాట్లాడుకోవడం వచ్చినప్పుడు మనస వాచ కర్మన వాళ్ళని గెలిపించడానికి భవిష్యత్తులో ఏం చేయగలుగుతా, అవసరమైతే నా ఉనికిని కూడా పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి సంసిద్ధతో రావాలి. అట్లా వస్తేనే భవిష్యత్తులో రాజకీయాలు నడుస్తాయి. చాలా మంది మాట్లాడేప్పుడు ఈసారి చాలా మంది నిలబడతారు, ఏ పార్టీ నిలబడ్డా కానీ బీసీనే గెలవాలి. ఇవాళ చాలా సందర్భాల్లో మీ అందరికీ చాలా మంది బీసీ నాయకులు చాలా ఏళ్ళ నుంచి రాజకీయాలు చేయడంతో పాటు బీసీ మాట చెప్తూ వచ్చినప్పుడు కూడా ఈ మధ్య కాలంలో నిరంతరం కూడా ఏం జరిగినా సరే ఎన్నికల లోపల మనం ఖచ్చితంగా బీసీలను గెలుచుకునే ఒక వాతావరణానికి ఇప్పటిదాకా ఎస్టాబ్లిష్ అయ్యే ప్రచారం చేస్తున్న నాయకులతో పాటు ఇవాళ పేరుకైతే ఇంటలెక్చువల్ ఫోరమే కానీ నిజంగా మాట్లాడుకోండి బీసీల గురించి ఒక వార్ రూమ్ అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం. 100% వార్ రూమ్ కావాలి మనం. ఎందుకంటే ఎవరిని ఏడలా పెడుతున్నాము, ఎట్లెట్లా చేస్తున్నాము, గెలవగలుగుతామా, ఎట్లెట్లుంటా అన్ని లెక్కలు వేసుకోవాలి. జిల్లాల వారీగా సంసిద్ధతో ఉన్నటువంటి నాయకులు ఎవరినో గ్రామ స్థాయి చుట్టూ తెప్పించుకోవాలి. అక్కడ మిగతా పార్టీల నుంచి కానీ ఉత్సాహం ఉన్న వారు కానీ ఎవరు ఉన్నో వాళ్ళని కూడా తీసుకొని ఏమైనా అవకాశం ఉంటే ఇద్దరి మధ్యన ఒకటే ఊరు కనుక అయ్యుండి ప్రాంతం ఒక పోటీ అయి ఉంటే కనుక కొంత కాంప్రమైజ్ ధోరణిలో కూర్చోబెట్టే ప్రయత్నం కూడా జరగాలి. అట్లా చాలా వర్క్ జరిగితే చాలా రిజల్ట్ తీసుకొని రాగలుగుతాము. ఒక్కటైతే స్పష్టంగా గుర్తుపెట్టుకోండి, ఇంతకుముందు నేను ఒక మాట చెప్పినా కదా, మీరు మీ రాజకీయ పార్టీని మర్చిపోయినని ఎట్లా మాట్లాడినామో ఇంకొక ప్రమాణం కూడా రెండవది చేయించవలసి ఉన్నది. అదేమిటంటే మీరు పనిచేస్తున్నటువంటి నియోజకవర్గం కానీ మీ పార్టీ నుంచి నిలబెట్టిన అభ్యర్థిని కానీ ఆయా సందర్భాల్లో పోటీకి బీసీనే వస్తే మీరు ఆ బీసీ తరఫున కొట్లాడటానికి మీరు బీసీ అయి ఉండి దమ్ము లేకపోయినా, చేత కాకపోయినా, ధైర్యం లేకపోయినా అవతలి వారికి ప్రచారం చేయకుండా ఉండి అస్త్ర సన్యాసం చేసినట్టు లేకపోతే శల్య సారథ్యం చేసినట్టు చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఒక ఆమె పత్రం తీసుకోవాలి. మనం అర్థమైందనుకుంటా. ఏ ఊర్ల లోపల అవుతున్నదో సపోజ్ చెరుకు దాకా ఒక ఏరియాలో ఉన్నాడు, పార్టీ చెప్తుంది పోయి వాళ్ళ దగ్గర చేయించు మీ అభ్యర్థులకి ఇదని చెప్తుంది, మళ్ళానికి ఒక అభ్యర్థి పేరు చెప్తుంది. మేమిద్దరం వచ్చేసి ఆపోజిట్ లో పనిచేసేటువంటి వాతావరణం కంటే అవసరమైతే ఆ ప్రాంతం నుంచి సైలెంట్ కావడం కూడా చాలా ముఖ్యమైనది. చాలా పెద్ద ప్రాక్టికల్, చిన్న విషయం ఏం కాదు. ఏ రాజకీయ పార్టీలో బీసీ కూడా బీసీ నాయకుడు నిలబడితే గెలవడానికి అవకాశం ఉన్నా లేకపోయినా సరే ఆపోజిట్ నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు ఆధిపత్య కులాల నుంచి ఉన్నట్టయితే సైలెంట్ గా ఉండడం చాలా ముఖ్యమైనది. రేపు స్ట్రాటజికల్ గా చాలా అక్కడికి వచ్చేది. ఈ రెండు అంశాలని స్పష్టంగా చెప్పదలుచుకున్నా. దానికోసమే అదే సందర్భంలో మీరు ఏదైతే భావ ప్రచారం జరగాలంటున్నా కదా, ఇప్పటికే మనం చాలా సందర్భంలో వాతావరణం వచ్చింది. మల్లన్న క్యూ న్యూస్ కావచ్చును, చాలా మంది ఇంటలెక్చువల్ పిల్లలు కానీ మిగతా వాళ్ళు కానీ నిరంతరం టీవీ ఛానల్స్ లో మాట్లాడడం కావచ్చును, ఆర్టికల్స్ రాయడం కావచ్చును. ఆర్టికల్స్ రాసేటువంటి పరిస్థితి ధర్నాలు వద్దనుకున్న దగ్గరికి ధర్నా చౌక్ లో దగ్గరికి మొదలు పెడితే బీసీలకు రిజర్వేషన్ ఇవ్వవలసింది అని చెప్పేసి రాసుకునే వాతావరణం ఇవాళ వచ్చింది. ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ఇవాళ
నిన్నటి దాకా చేయనటువంటి వాళ్ళు నోరెత్తుతున్నారు అంటే మనం బలంగా ఉన్నట్లు లెక్క. వాళ్ళని మనమేమి మీరెట్లా చేస్తారు అంత పిరికితనంలో మనం లేం. మీరు కలిసి వస్తే రండి, నిజాయితీగా ఉంటారా లేదా చరిత్రలో చూస్తాం. కానీ ఎవరైనా సరే ఏ వర్గం నుంచినా సరే ఇవాళ బీసీలు ఈ రాష్ట్రంలో కొట్లాడుతున్న దానికి అనుకూలంగా మీరు ఉండవలసిందే, మాట్లాడవలసిందే, ధర్నాలు చేయవలసిందని చెప్పేసి మనం మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భం తెలియజేస్తూ, ఏ సందర్భంలోనైనా మీ వారంలో కలిసి పనిచేయడానికి గ్రామాల్లో ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళందరినీ ఆర్గనైజ్ చేసుకోవడం కోసం సర్వశక్తుల్ని వడ్డడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ వేదిక మీద నుంచే నేనున్న రాజకీయ పార్టీ అంటే నాలాంటి వాళ్ళతో సహా రాజకీయ పార్టీ ఉనికి కంటే బీసీల ఉనికి చాలా ఖచ్చితమైందని చెప్పి ఇవాళ జరుగుతున్నటువంటి మీటింగ్ సందర్భంగా స్థానిక ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల్లో దీంట్లో ఈ వేదిక నుంచి నా వైపు నుంచి హామీ ఇస్తా ఉన్నా, ఏ పార్టీ ఎవరు చెప్పినా సరే బీసీలు ఉన్న దగ్గర మాత్రమే ప్రచారం చేయాలి, లేకపోతే ఇంట్లో కూర్చోవాలని చెప్పి దానికి కట్టుబడి తెలియజేస్తాను. జై బీసీ, జై తెలంగాణ. జై బీసీ అన్న తర్వాతనే తెలంగాణ తర్వాత జై తెలంగాణ అన్నాను. ఎవరైనా బీసీలకు చెప్తా ఉన్నా, అందరూ తెలంగాణకు కొట్లాడిన వాళ్ళని. కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో బీసీల ప్రాధాన్యత క్రమం అయిన తర్వాత మీటింగ్కి వస్తే జై బీసీ అన్న తర్వాత మిగతా మాటలు మాట్లాడాలి. జై బీసీ.